బ్రేకింగ్ న్యూస్ వైఎస్ సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి హంతకులను ఉరి తీయాలి, అంతవరకు తాను ఈ కేసును వదిలిపెట్టేటువంటి సమస్య లేదు అని ఆవిడ వ్యాఖ్యానించినట్టుగా తెలిసింది. అసలు ఏం జరుగుతూ ఉంది ఆ కేసులో అనేది చర్చించబోయే ముందు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, నిన్న వివేకానంద రెడ్డి గారి వాచ్మెన్ రంగయ్య ఏదైతే సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారో, జమ్మలమడుగు కోర్టులో తన యొక్క సాక్ష్యం ఇచ్చారో, అప్పటి నుంచి ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఆయన నిన్న రాత్రి తన ఇంటి పక్కల వాళ్ళతో, అదేవిధంగా కొంతమంది మీడియా వాళ్ళతో ఆ హంతకులు ఎవరో చెప్పినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా హంతకుల పేర్లలో ఎర్ర గంగిరెడ్డి పేరు, అదేవిధంగా దస్తగిరి పేరు, అదేవిధంగా సునీల్ పేరు చెప్తున్నట్టుగా తెలిసింది. ఎర్ర గంగిరెడ్డి తన పేరు చెబితే నిన్ను చంపివేస్తాను అని కూడా బెదిరించాడు అని కూడా ఆయన వాంగ్మూలం ఇచ్చినట్టుగా తెలిసింది. అయినా తాను పెద్దసార్లు ఇచ్చినటువంటి నమ్మకానికి, వాళ్ళు ఇచ్చినటువంటి భరోసాకి నేను వాళ్ళ ముందు పేర్లు చెప్పేశాను. దాదాపు 8 కోట్ల రూపాయలు దీనికి సుపారీ అందింది. 5 మంది బయట వ్యక్తులు, 2 పెద్ద నాయకులు ఉన్నారు దీని వెనక. 2 పెద్ద నాయకులే 8 కోట్లు సుపారీ ఇచ్చారు. 5 మంది బయట వాళ్ళు చెప్పారు, ఇంకొక వ్యక్తి ఉన్నాడు అని చెప్పారు. అంటే మేబీ గంగిరెడ్డి అయి ఉండొచ్చు. గంగిరెడ్డి నుంచి తనకి ప్రాణహాని ఉంది అని కూడా తను అన్నట్టుగా తెలిసింది. అనంతరం కొద్దిసేపు ఆయన ఇంట్లో నుంచి మాయమైతే చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఉత్కంఠ భరితమైనటువంటి పరిస్థితి ఏర్పడినట్టుగా తెలిసింది. ఆ తర్వాత ఆయన మళ్ళీ ఇవాళ ఉదయం 7 గంటలకల్లా రంగయ్య తన ఇంటికి వచ్చినట్టుగా తెలిసింది. అంటే రాత్రి ఆయన ఏదైతే హంతకుల గురించి చుట్టుపక్కల వాళ్ళతో, మీడియా వాళ్ళతో చర్చించారో, ఇలా బహిరంగంగా చర్చించొద్దు అని ఆయనకి లోకల్ పోలీసులు, సిబిఐ వారు కౌన్సిలింగ్ ఇవ్వడం కోసమే ఆయన్ని తీసుకెళ్ళినట్టుగా కూడా వార్తలు వస్తా ఉన్నాయి. ఇప్పుడైతే రంగయ్య పేర్లు బయటికి పెట్టలేదంట. ఇప్పుడు దాని గురించి, ఆ కేసు గురించి తానేమీ మాట్లాడను అని చెప్తున్నట్టుగా తెలిసింది. కానీ ఈ కేసు తుది దశకి వచ్చినటువంటి సందర్భంలో సునీతారెడ్డి గారు తన సన్నిహితులతో ఈ కేసులో ఎంతటి వారులున్నా సరే, కుటుంబ సభ్యులే ఉన్నా, బంధువులే ఉన్నా, బయట వారే ఉన్నా, వాళ్ళని ఉరి తీసేంత వరకు నేను కోర్టుల్లో పోరాటం చేస్తాను. నాకు కూడా ప్రాణహాని ఉన్నది, అయినప్పటికీ నేను ఖచ్చితంగా నా తండ్రి ఆత్మ శాంతించడం కోసం ఆయన్ని హత్య చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే సమస్య లేదు. దీంట్లో ఆర్థిక అంశాలకి, లావాదేవీలకి, లేదంటే కాంప్రమైజులకి అవకాశమే లేదు. ఎట్టి పరిస్థితుల్లో హంతకుల్ని శిక్షించాల్సిందే అని ఆవిడ గట్టి పట్టుదలతో ఉన్నట్టుగా తెలిసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించట్లేదని, సిబిఐ కూడా వేగంగా కేసు విచారణ జరపట్లేదని ఆవిడ ఢిల్లీ వేదికగా కూడా పోరాటం చేశారు. ఆ సందర్భంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ హత్య విషయంలో షర్మిల గారికి అంతా తెలుసని, అదేవిధంగా తన అన్న ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తే, నిజాయితీగా విచారణ చేస్తే తాను ఇంత దూరం వచ్చి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది అని కూడా అన్నట్టుగా తెలిసింది. అదేవిధంగా కొంతమంది సొంత కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఆవిడ అనుమానితుల లిస్టులో ఇచ్చినట్టుగా తెలిసింది. ఇప్పటికీ సిబిఐ అయితే ఆవిడ ఇచ్చిన లిస్టులో కొంతమందిని ప్రశ్నించినప్పటికీ, విచారణ చేయనప్పటికీ, నిన్న రంగయ్య ఏదైతే అక్కడ స్టేట్మెంట్ ఇచ్చారో, వాంగ్మూలం ఇచ్చారో, దాంతో ఈ కేసు విషయంలో ఆల్మోస్ట్ చిక్కుముడులన్నీ విడిపోయినట్టుగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే రంగయ్య అక్కడ వాచ్మెన్గా ఉన్నారు. ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు, అక్కడ ఎవరి పాత్ర ఏమిటి అనేది మరీ ముఖ్యంగా మొదటి నుంచి కూడా అందరూ అనుకుంటానే ఉన్నారు. వివేకాకి అత్యంత సన్నిహితులు, ఇంటి వాచ్మెన్, ఆయన డ్రైవరు, వీళ్ళకి ఖచ్చితంగా కీలక సమాచారం తెలిసి ఉంటుంది అని. బట్ ఇవాళ అదే నిజమైంది. రంగయ్య అంటే ఇప్పుడు మళ్ళీ మాట్లాడకపోతున్నట్టు, అప్పటికి రాత్రి స్థానికులతో క్లియర్గానే చెప్పినట్లుగా తెలిసింది. ఎవరు హంతకులు, ఎంతమంది కలిసి హత్య చేశారు, పైగా తనని బెదిరించిన అంశాలు కూడా స్థానికులతో ఆయన పంచుకోవడంతో ఇప్పుడు ఈ కేసు విషయం అయితే పూర్తి స్థాయిలో పులివెందుల, కడప ప్రాంతంలో, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఈ అంశం చాలా సంచలనం అవుతా ఉంది. ఎప్పటికైనా ఈ కేసు ముగింపు దశకొచ్చి ఎవరైతే వివేకాన్ని హత్య చేశారో ఆ హంతకులకి శిక్ష పడాలని కోరుకుంటున్నారు.